హలో అండి, వెల్కమ్ టు ఎంఎస్ స్టిచ్చింగ్. కస్టమర్ అనేది నాకైతే ఈ బ్లౌజ్ మార్నింగ్ కల్లా కావాలి అని అడిగిందండి. కొంచెము స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా టైం ఇవ్వండి. టైం ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ని లేదా తెప్పించుకొనైనా మీకు మంచి డిజైన్ అయితే చేసిస్తారు. లేదు అప్పటికప్పటికి అంటే ఇలానే ఉంటుందండి. తనైతే మార్నింగ్ కల్లా కావాలి అని అడిగింది. ఈ బ్లౌజ్కి సింగిల్ కలర్ అయితే వచ్చేసిందండి. అది కూడా సిల్వర్ కలర్లో జస్ట్ ఊరికే లేస్ అయితే వచ్చేసింది. కానీ శారీ లుక్ అయితే బాగుంది. ఈ శారీకి ఫ్రంట్ అనేది బోట్ నెక్ అడిగిందండి. అలాగే హుక్స్ కూడా అడిగింది. నేనైతే ఫ్రంట్ హుక్స్ పెట్టి హై నెక్ పెట్టి ప్రిన్స్ కట్ అయితే ఇచ్చేసాను. ఫ్రంట్ క్రాస్ పట్టి కూడా పెట్టేశానండి. కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఈ శారీకి వచ్చిన లేస్ తీసి నేను నెక్కి అందుకు వేద్దాం అనుకున్నాను. దానికి కూడా అవ్వలేదండి. ఇది లేస్ కాదు, గమ్తో స్టిక్ చేసేసి దానిపైన స్టోన్స్ అనేటివి అంటించేశారు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నేను లేస్ ఏమో తీద్దాము అనుకుంటే ఇది అనేది అక్కడికక్కడికే తునిగిపోతుంది అనమాట, గమ్ము కాబట్టి. మిషన్ దగ్గరికి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చిన కస్టమర్స్ని మనమైతే వెనక్కి పంపించలేమండి. మన దగ్గర మెటీరియల్ ఉన్నా లేకపోయినా టైం అయినా అడిగి వాళ్ళకి నచ్చినట్లయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. అప్పుడే మనకి కస్టమర్స్ బాగా పెరుగుతారనమాట. నేనైతే ఇంకా ఏం చేయలేక నా దగ్గర ఉన్న థ్రెడ్తో అయితే అప్పటికప్పటికి అలా రెడీ చేశాను. ఇలా హ్యాండ్స్ దగ్గర వచ్చిన లేస్ని అయితే నేను నడుంకి బెల్ట్ లాగా అయితే యూజ్ చేశానండి. ఇది నడుం కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంది. దీన్ని కూడా పడేయకుండా యూజ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ డిజైన్ థ్రెడ్తో ఎలా స్టిచ్ చేశానో నేను ఇప్పుడైతే చూపిస్తాను. క్లాత్ని అయితే ఇలా కుట్టి తిరగదిప్పేసుకున్నానండి. తిరగదిప్పుకున్న తర్వాత 1 ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్తో అయితే చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ డాట్స్ పెట్టుకోవడం వల్ల మనము ఈ డిజైన్ చాలా ఈజీగా అయితే కుట్టగలుగుతామండి. ఇలా 1 ఇంచ్ గ్యాప్తో అయితే డాట్స్ పెట్టేశాను. నా దగ్గర ఉన్న థ్రెడ్ని అయితే ఇలా పైవైపు ఒక కుట్టు అయితే చూసుకొని పైన ఎంత రౌండ్ షేప్ పెట్టామో కింద పెట్టే రౌండ్ కూడా అంతే షేప్ వచ్చేలా కుట్టుకోవాలి. అలాగే మనం పెట్టే ఆ ఇంటూ షేప్ అనేది కూడా మనం గీసిన ఆ లైన్లో పడేటట్టు చూసుకుంటూ కుట్టు అయితే వేసుకోండి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనం ఏదైనా నెక్ డిజైన్ చేసాము అంటే ఆ నెక్ డిజైన్ మూలల దగ్గర పాదము పైకి లేపుతూ అలాగే క్లాత్ని తిప్పిన తర్వాత కిందికి దించుకుంటూ మనము స్టిచ్చింగ్ చేసాము అంటే మనం పెట్టిన డిజైన్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే నా ఛానల్లో ఇలాంటి ట్రిక్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా చూడండి. కుచ్చుళ్ళ వీడియోస్ ఉన్న చాలా సింపుల్గా ఈజీ మెథడ్లు అయితే తప్పకుండా అయితే చూడండి. ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఈ లేస్ అనేది ఎక్స్ట్రా ఉందని చెప్పాను కదా, దాన్ని అయితే 4 ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ పెట్టిన థ్రెడ్కి అయితే ఇలా హ్యాంగింగ్ లాగా రెడీ చేస్తున్నానండి. ఎక్కడ ఎటువంటి మెటీరియల్ని పడేయకుండా స్టిచ్చింగ్ దగ్గర చాలా ఈజీగా యూస్ఫుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు చాలామందికి ప్రమోట్ చేస్తారు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.